యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ను యువ పారిశ్రామికవేత్తలు మహిళలు సద్వినియోగించుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ఆర్థిక పురోగతిని సాధించారని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైజాగ్ జోనల్ హెడ్ శాలిని మీనన్, ముంబై సెంట్రల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ జిఎన్వి రమణ పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గల ప్రజ్ఞా ఫంక్షన్ హాల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ ప్రోగ్రాం అవగాహన సదస్సులు నిర్వహించారు. కార్యక్రమానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాకినాడ రీజనల్ హెడ్ సాయి మనోహర్ కాకి అధ్యక్షత వహించగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైజాగ్ జోనల్ హెడ్ శాలిని మీనన్, ముంబై సెంట్రల్ ఆఫీస్ జిఎన్వి రమణ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు శాలిని మీనన్, జిఎన్వి రమణ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న వివిధ పథకాలు తెలియజేశారు. అదేవిధంగా సమావేశంలో పాల్గొన్న జిల్లా పరిశ్రమల కేంద్రం సీఎం గణపతి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సబ్సిడీ పథకాలను, వాటి వివరాలను తెలియజేశారు. డిఆర్డీఏ పీడీ ఏ శ్రీనివాసరావు మహిళా స్వయం శక్తి సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పథకాల ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులకు అతిథుల చేతుల మీదుగా శాంక్షన్ లెటర్స్, చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ సిబ్బంది, వివిధ బ్యాంకుల సీనియర్ మేనేజర్లు, సిబ్బంది, పారిశ్రామికవేత్తలు, రుణ గ్రహీతలు పాల్గొన్నారు. వాటి టేస్ట్ మార్చాలి, మార్కెట్ చేయాలి. మార్కెట్ చేయడమే కాకుండా వాటి యొక్క ఖచ్చితంగా క్వాలిటీని కూడా ప్రతి వాళ్ళు మెయింటైన్ చేయాలి. క్వాలిటీ లేకుండా కల్తీ చేసి ఆర్థికంగా చేసి డబ్బులు సంపాదన ఆలోచిస్తే కనుక అది 1 రోజు వ్యాపారం, 100 రోజుల వ్యాపారం. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పోతరైతుంది తూర్పుగోదావరి జిల్లా దేని ఫేమస్ పోతరైతుంది. ఎన్ని రకాల రూపాంతరాలు చేసింది పోతరైతుంది చెప్పండి సంవత్సరాల తరబడిగా. ఇవాళ ఈ జిల్లా ప్రొడక్ట్ నగరాల్లో కాకినాడ కాజాని, కాకినాడ కోతరేకని, కాకినాడ మారతాండని 100 రూపాయల్లో అమ్ముతున్నారు నగరాలు. వాళ్ళు ఎక్కడికి తీస్తారో అది లేదు. ఇవన్నీ మీరు కోరుకుంటున్నారు. ఈ ఉపాధి అవకాశాలన్నీ కూడా మీరు అందరూ దృష్టి పెట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నవాళ్ళు ఈ ఊళ్ళి పేరు చెప్పి లక్షలు సంపాదిస్తారు. అది మీరేంటి మీరందరూ కనుక కలుసుకుంటే ఖచ్చితంగా ఒక ఉద్యమం లాగా ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయొచ్చు. తూర్పుగోదావరి జిల్లా ప్రోడక్ట్ ఇది బ్రాండ్ అరకు కాఫీ, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా దాని అరకు కాఫీ దానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. అలాగే మీరు తయారు చేస్తున్న పదార్థాలకి దాని క్వాలిటీ అవన్నీ మెయింటైన్ చేసి కాకినాడలో తయారు చేసింది అయితే కళ్ళు చూసి తినేసి ఏం ప్రాబ్లం లేదనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలి మార్కెట్ వాళ్ళు. ఇప్పుడు లేదని చెప్పట్లేదు. అలా మీరు అందరూ చూసుకోవాలి. ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని 10,000, 20,000 లోన్ తీసుకుని ఇది చాలే నాకు అనుకుంటే కనుక మీరు అభివృద్ధి చెందలేదు. ఆర్థికంగా తర్వాత తరాల వాళ్ళకు కూడా మీరు అందరూ మార్గదర్శకంగా నిలవాలి. టైంకి గైడ్లైన్స్ ప్రకారం కట్టుకొని ముందుకెళ్తే మీకు డెఫినెట్ గా బ్యాంక్ చాలా ముందుగా ఉంటుంది. అనేది మా బ్యాంక్ ఏం చెప్తున్నా కాకినాడలో మాకు 20% ఉంది. మీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా, సపోర్ట్ కావాలన్నా మేము ముందుకు రాము. మేము వీల్ బ్యాంక్ అని చెప్తున్నాం కదా. సో డెఫినెట్ గా మా అందరి బ్రాంచెస్ కానీ స్పెషలైజేషన్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏ విధమైన లోన్ సపోర్ట్ కావాలని కస్టమర్ వచ్చినా జనరల్ గా మేము లో అని చెప్పము. డెఫినెట్ గా ముందుకు తీసుకెళ్లి మేము మీకు శాంక్షన్ చేస్తాము. అలాగే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరే కాదు, మీ బెనిఫిషియర్స్, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్, మీరు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా దయచేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మీరు చెప్పండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న స్కీమ్స్ కానీ గైడెన్స్ కానీ ఏమున్నా కూడా మీరు ఏదైతే బెనిఫిట్ ఇవాళ పొందారో ఇంకొకరికి పాస్ ఆన్ చేస్తే అది చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా ఏంటంటే వచ్చి బ్యాంక్ లో డెఫినెట్ గా సపోర్ట్ తీసుకుంటారు. ఆ విషయంలో మాత్రం నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా కూడా డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాం. అండ్ ఫైనల్ గా అగైన్ బ్యాంక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సొసైటీలో. ప్రతి ఒక్కరికి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ బ్యాంక్ సపోర్ట్ అయితే కావాల్సిందే. సో బ్యాంక్ లేకుండా బ్యాంక్ ఈస్ యాక్చువల్లీ ఏంటంటే ఇట్ ఇస్ బ్యాక్ బోన్ ఆఫ్ ది ఎకానమీ. సో బ్యాంక్ లో మీరు లోన్ తీసుకొని మీరు యాక్చువల్గా బెనిఫిట్ అవ్వాలి, మీ ఫ్యామిలీ గ్రో అవ్వాలి, మా ఆర్గనైజేషన్ గ్రో అవ్వాలి, ఇంటర్ మన సొసైటీ, మన జీడిపి, మన ఎకానమీ. సో ప్రతిదీ ఇది మీరు ఎవరైతే చిన్న వ్యాపారం చేస్తున్నారో అదంతా కూడా మనకు మన జీడిపిలో యాడ్ ఉంటుంది. Our regional head, deputy regional head, my union line, and all the customers, prospective customers, existing customers, a warm welcome to the mega MSME outreach channel, which is held by my regional office, Kakinada. Now, why this mega MSME outreach channel? You know, Union Bank of India, being one of the largest public sector banks, is considered MSME as one of the major trust area. And why it should be a trust area?
considering the contribution made by MSME in GDP growth as well as employment generation at large. So this mega MSME outreach camp is being held during this week by Union Bank of India, Pan India. Not only here, everywhere, Pan India, we are holding such MSME outreach camp wherein we are actually creating some awareness about the MSME products which are available to the customers. Not only that, the problem with MSME of late is that, still a lot of micro and small units are part of unorganized sector. And they end up, getting financial assistance from, local either SPFCs or from other channels